రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిందని, ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న వారంతా చంద్రబాబు కోసం పనిచేసేవారేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమకు ఎన్నికల్లో చెప్పుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, మరి చంద్రబాబుకు ఏమున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి, నాడు నేడు, ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నామని, వీటిని ధైర్యంగా ప్రజలకు చెప్పగలమని అన్నారు. టీడీపీకి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి సీఎం జగన్ ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. ఈ నెల 26న సీఎం జగన్ కుప్పం ప్రజలకు హంద్రీనీవా ద్వారా నీరు అందిస్తారని, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఆ పని చేయలేకపోయారని విమర్శించారు. 41 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదంటే ఆ పార్టీ ఎంత పతనావస్థకు చేరుకుందో అర్థమవుతుందన్నారు. తప్పనిసరిగా ఈ మొన్న రాజ్యసభ ఎనానిమస్ కావడం కానీ, రాజ్యసభలో ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా, రాజ్యసభ సభ్యుడు కూడా లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. మరి ఇదే పద్ధతిలో కొనసాగితే ఈ ఎన్నికల తర్వాత 2024 రాబోయే 40-50 రోజుల్లో జరిగే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుంది. కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఈ సభ జరుగుతోంది అనేది ఇంట్లో మనం ప్రధానంగా ఉద్దేశం కూడా అదే తప్ప వేరే ఏం లేదు. కార్యకర్తలకు తప్పనిసరిగా ఒక దశాదిశ నిర్దేశాన్ని ఈ సభ ఇస్తుందని చెప్పి మేము భావిస్తాం. సీఎం గారు ఇచ్చే ఉపన్యాసంలో తప్పనిసరిగా కార్యకర్తలను ఉద్దేశించి కూడా వారు ఒక సందేశాన్ని ఇస్తారు. 151 గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వచ్చాయి. 2024 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువే వస్తాయి. జందలూరులో జరిగిన సభ ఎవరు కూడా ఊహించలేదు కదా. అక్కడ కేవలం సభే జరగలేదు, అక్కడ వాళ్ళందరూ కూడా సభ పూర్తయ్యేదాకా కూడా ఒక్కరు కూడా బయట పోకుండా అందరూ కూడా కేరింతలంతా వేస్తూ ఉన్నారంటే ఎంతో ఉత్సాహభరితంగా ఆ సభ జరిగింది. అదే దాన్ని బట్టే కోస్తా జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారే అందరినీ పిలిచి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ హామీలు కూడా నెరవేరుస్తారు ఎన్నికల తర్వాత. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పనిచేసిందో దాన్నే ప్రధానంగా మేము చెప్పుకోగలుగుతాం. మరి ఇవన్నీ కూడా మేము చెప్పుకునేదానికి ప్రధాన అంశాలు ఎన్నికల్లో. కానీ తెలుగుదేశం పార్టీ వారు మీరు చూస్తూ ఉన్నారు, కేవలం తిట్ల పురాణంతో పార్టీ శ్రేణులను, మా ముఖ్యమంత్రి గారిని, మా మంత్రి మండలిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వారు మేము పలాంది చేశాము, చంద్రబాబు నాయుడు నేను పలానా పథకాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చాను, పలాని ప్రాజెక్టు నేను పూర్తి చేశానని చెప్పుకోవడానికి ఏది కూడా లేదు. కాబట్టి 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఈరోజు ప్రధానంగా మేము ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. ప్రజలకు కూడా తెలుస్తూ ఉంది తేడా. కేవలం తిట్టే తప్ప ఇంకేది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏది కూడా చేయడం లేదు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, కుమారుడు ఒక చోట అందరినీ తిట్టే కార్యక్రమాలు పెట్టుకున్నారు తప్ప అయిపోయింది 20 రోజుల్లో అయిపోయింది, 30 రోజుల్లో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అని చెప్పి తప్ప నేను ఫలాంది చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు ఓటేయండి అని చెప్పి అడిగే అర్హత చంద్రబాబుకి లేదు. ప్రధానంగా ఈరోజు చూస్తే 26వ తేదీ కుప్పంకి వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు హంద్రీనీవా నీళ్లు వదలడానికి. 14 సంవత్సరాలు ఆయన హంద్రీనీవా కాలువను కూడా తోకలేదు. అది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారే పూర్తి చేసి దాన్ని ప్రారంభించడానికి కూడా వస్తూ ఉన్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మేము ప్రధాన అస్త్రం మాది అభివృద్ధి, సంక్షేమం. వారిది తిట్ల పురాణం తప్ప ఇంకేది లేదు. దీన్ని కంపేర్ చేసుకునేదానికి కూడా ప్రజలు ఆసక్తి చూపుతారు. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలు, మా ప్రభుత్వం చేసిన పనులకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్మాస్గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాయి. ఒకరో ఇద్దరు మిగిలిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ అజెండాలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప పార్టీకి, కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలని ఎవరు కూడా పనిచేయడం లేదు. ఇది కూడా ఒక రకంగా చంద్రబాబుకు దోహదపడే విధంగా, ఆయనకు సహాయకారిగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగానే షర్మిలమ్మ గారు కూడా పనిచేస్తూ ఉన్నారు.